మనం చదువుకున్నాం ముందుగా ఆరాధనలో 139వ కీర్తన మొదటి నుంచి చదువుతాం. చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నా కాలం పొందకు మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా మార్గం రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ముందు నీవు నన్ను ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచున్నావు. చాలా చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి పాదాలు నీకు వందనాలు స్తోత్రాలు. వరకు ఆరాధన మాకు వాస్తవం జరిగించింది. ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయం మాకు కొన్ని వాక్యాన్ని పంచుకునే మరుపరిచి మాట్లాడింది మైకి పాల్గొని ఈ స్థాయికి వచ్చిన బిడ్డలందరినీ మనం కూడా అప్పగించుకుంటూ చేస్తున్నాను. చూసినట్లయితే కీర్తనటువంటి దావీదు చెప్తుంటాడు మాట మనం ఆలోచన చేస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా నేను వేస్తా నీకు తెలియను. నా తలాంటి పుట్టక ముందే నా మనస్సు గ్రహించుతున్నావు అని చెప్పి కీర్తన దావీదు చెప్తున్నాడు. నిజంగా దావీదు దేవుని ధ్యాసగా జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసి దేవుని కొరకు అతడు మరి గొప్ప సులువుగా ముందు కొనసాగుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో చేరి దావీదు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా నేను లేచుతా నీకు తెలియదు. మనమైతే అంటూ రెండు సార్లు ఏంటంటే, ఎక్కడైతే కూడిన ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యన నేను ఉంటాను అని చెప్పి చెప్పినటువంటి మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను ఏ రీతిగా ఉన్నాను, ఏ రీతిగా జీవిస్తున్నాను, ఏ రీతిగా మాట్లాడుతున్నాను, ఏ రీతిగా నడుచుకుంటున్నాను, నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు. కాబట్టి నేను ఏమాత్రం కూడా ఎదుట నిలబడినప్పుడు నేను నాకు ఏమాత్రం కూడా నాకు అభ్యంతరత లేదు, లేకపోతే నేను నీటి మాత్రమే పరిశుద్ధాన్ని నాకు ఏ డబ్బులు లేదని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా నేను సరిపోదు వాడు. ఎందుకంటే ప్రతి దేవుడు సూచన దేవుడు కనుక నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని నేను కూర్చుంటా నేను లేచుతా నేను నడుచుతా నేను చేసే కార్యక్రమాలు నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏ రీతిగా జీవిస్తున్నాను, ఏ రీతిగా నడుచుకుంటున్నాను, నా పరిస్థితి అంతా ఒకవేళ నేను ఇస్రాయేల్ జనాల మీద రాజ్యాలను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అన్ని విధాలా కూడా నన్ను పరిశోధించే దేవుడు, నన్ను పరిచయం చేసే దేవుడు నాకున్నావు. కనుక నా చర్యలన్నింటినీ కూడా నీ బాగా దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చదువుకున్నటువంటి బాబులు కనబడుతున్నది. అంతేకాకుండా నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. కనుక ఆ చర్యలన్నింటినీ అంటే చర్యలంటే చెప్పాలి. నేను చేసే ప్రతిదీ కూడా నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏ రైతుగా నడుచుకుంటున్నాను మనుషులైతే మొదలైనవి కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు. కనుక అటువంటి శక్తిమంతుడైన దేవుడు కలిగిందంటే దేవుని సంఘంలో చేరి అయ్యా నేను ఏ మాత్రం కూడా మరి ఏ రహస్యంగా మాట్లాడినా రహస్యంగా చేసిన
ఏది చేసినప్పటికీ నీవు నన్ను చూస్తున్నావు, చూస్తున్న దేవుడు నీవు కనుక ఆయన అన్ని విషయంలో నన్ను పరిశీలన చేసి నడిపించే శక్తిమంతుడు అనే సత్యాన్ని ఇక్కడ మరి దావీదు చెప్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేయడం మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో చేయడం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మా మాటలు మన ఎందుకంటే మన యొక్క హృదయాలు మనుషులకి ఏమాత్రం కూడా తెలియదు. నా ఆరోగ్యంలో ఏ విధంగా మీకు తెలియదు, ఏ హృదయాలు ఏమో నాకు తెలియదు. కానీ మా అందరికీ చూసిన దేవుడు ఆయన ఉన్నారు కనుక నిజంగా అందుకని ఆఖరి అదే ఒక మాట చెప్తారండి, చూస్తున్నా దేవుడు నీవే అని చెప్పి ఆఖరి కూడా నిజంగా కుమారేశ్వరుడు ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు నీకు లేకుండా మాకు చనిపోవాలని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో చేరి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా మరి నీటిని తన కుమారుడు ఇవ్వటమే కాకుండా కుమారుడు పరిస్థితి. అందుకని ఆమె అయ్యా నీవు చూస్తున్నా దేవుడు. అందుకు మంచి మాట ఏంటంటే 59 రక్షింప న్యాయమైనట్లు ఏమో హస్తము కూడా చెప్పాలి. చెవులు మంగళం పదం కనుక నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూసిన దేవుడు అనుకున్నారు. అందుకనే ఏమంటాడంటే నా నరకను నా భరతను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా మార్గం రాక మనకు పూర్తిగా తెలిసినది. అనగా మన నోట నుండి మా వచ్చే మాట కూడా మనం ఏం మాట్లాడుతున్నామో ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నామో అది మన నోట నుంచి రాకపోతే మనందరినీ కూడా ఆయన పరిశీలన చేసి దేవుడు అందరూ చూస్తున్న సత్యాన్ని శైలిలో దేవుడు భిన్నంగా కూడా పరిశీలన చేసుకోవడం నిజంగా దేవుడి సన్నిధిలో చేయడం, దేవుడి సన్నిధిలో కూర్చోడం, అంతేకాకుండా దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడి మాట వింటున్నాం, దైవం చెప్పినటువంటి మాట మనం ఎంతగా వింటున్నాం పరిస్థితిలో ఉన్నాం. ఏదో వినటమే కాదు కానీ వాక్యానుసారంగా మన జీవితాలు కడుపుని దేవుడు కనిపించే వాడుగా మనం ఉండవలసిన బాధ్యత మన మీద. ఎందుకంటే దావీదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దావీదు దేవుడు చూచాడు. ఎందుకంటే అక్కడ రహస్యంగా పాపం చేశాడే లేదండి, రహస్యంగానే చేశాడు కదండి. బెత్షెబాను ఊరియాన్ని చంపించాడు, తిరిగి రహస్యంగా మరి బెత్షెబాను పాపం చేశాడు. కానీ అది ఎప్పుడు కూడా చూడలేదు అనుకున్నాడు. కానీ ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. వెంటనే దేవుడు ప్రవక్త ద్వారా మరి దేవుడు మరి దారిని హెచ్చరించినప్పుడు దారిని మాకు కూడా నడుచుకోలేదు సరిగ్గా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడి సన్నిధి అంతా నీరు కాచి ప్రార్థన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనం కీర్తన గ్రంథంలోనే మరి ఏమని ప్రార్థన చేస్తారో చూడండి. చెప్పు ఎక్కడానికి చెప్పాలి 50 కీర్తన చూడండి. చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువుల చొప్పున నా అతిథులను చూసి నా కోసం పోగొట్టు, నన్ను బాగుపడము, నా పాపం పోగొట్టు, నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేవి, నా పాపం ఎల్లప్పుడూ. చూడండి, ఇది ఎప్పుడు రాశాడని ఆలోచన చేస్తే చిన్న అక్షరాలు ఉంటారు. చూడండి, దారిని వెళ్ళిన తర్వాత నాథాన్ ప్రవక్త అతని ఎద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన చూసారండి. ఎప్పుడైతే రహస్యంగా దావీదుగా మరి దేవుని యొక్క హృదయానుసారంగా జీవించడానికి బాగా ఉన్నారు. అంతేకాకుండా పరిపాలన చేసే విషయంలో కూడా చాలా నాణ్యతగా పరిపాలన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తన జీవితంలో మరి మనుషుల్ని వశపరుచుకున్నది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవనం.
ఇలా ఈ మూడింటిని కూడా మనుషులు చాలా జయించడం చాలా కష్టం. కనుక ఎదుగా దేవుడు జ్ఞానసారిగా జీవించినటువంటి దావీదు మరి దేవుడు ఏదో చేసి తన వరకు వచ్చి దేవుడు మంచి సాక్షి ఇచ్చాడు కదండి. దావీదు విషయం ఏం సాక్షించాడు దేవుడు? దావీదు నా జ్ఞానసారిగా దేవుడే సాక్షించాడు. అటువంటి దావీదు రహస్యంగా తెలుసుకోవడం పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకోలేదండి. ఎందుకంటే దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్నాను. బయట దేవుడు ఉంది ఎండి వాహనం కలిసి రాష్ట్రం పరిస్థితుల్లో ఎంతగానో అందరూ తల్లిదండ్రులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కానీ దేవుడు దావీదుని మర్చిపోలేదు. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పిల్లలంటే మాని ఎవరో మర్చిపోయినప్పటికీ మర్చిపోయేవాడు కాదు అని సత్యాన్ని. అందుకనే మరి దళితులు చెప్పారు కదా, ఎన్నో సార్లు దేవుడు మంచి మాట చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? మొదటి అధ్యాయంలో ఉంది, నేను తోడైనప్పుడు ఎవరు తోడైనాకి తోడైనాక మోసించాను. నేను తోడుబడి గొప్ప అంధకార ఆశ్చర్యకరమైన మోసం పట్ల నేను జరిగించున్నాను. ఆయననే నువ్వు తిరిగిన మొదలైన స్థాయి జనాంగం కదా నాయకుడు నేను ఏర్పాటు చేసుకున్నాను. కనుక నీవు వాళ్ళ నడిపించిన విషయంలో ఏమాత్రం కూడా భయపడకూడదు. నేను ఇప్పుడు ఏమిటైతే కోసం చూడండి, నీకు చూడండి, నేను నడిపిస్తాను, ఏం భయపడద్దని చెప్పి దేవుడి యెహోవాను చాలా ధైర్యపరిచి బలపరిచి మరి దేవుడు స్థాయిని నడిపించడంలో నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. మోసు కనిపించదు కానీ మోసు ఏమాత్రం కూడా కనాదేశానికి తీసుకురాలేదు. కానీ ఈ రోజు నిలబెట్టుకుని స్థాయిని నడిపించడంలో ప్రయాసపడి తన కాళేశ్వరం తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీయులు ఎంత తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కాళేశ్వరం తీసుకొని వెళ్ళి అక్కడ మరి స్వాస్థ్యాలు పంచుకున్నటువంటి పరిస్థితి మన ఈ సంవత్సరాలు చూసినట్లయితే అలాగే కనిపిస్తూ ఉంటది. కనుక దేవుని మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాన్ని దేవుల్లో ఆయన ఇచ్చిన మరి మేలు పొందాలంటే మనందరం కూడా దేవుడు మాట్లాడవలసిన వాళ్ళని కాదు, వాటి అంశాన్ని మన జీవితంలో ముందుకు కొనసాగవలసిన బాధ్యత మన అందరూ ఉన్నది. అంతేకాకుండా దేవుని విశ్వాసము మృగంగా చెప్పి దేవుని లేకుండా బయటపరచవలసిన అప్పటికప్పుడు పౌరుషించున్నారు. కనుక మనం క్రియాపూర్వకంగా పడుతుంది దేవుడికి మహిమానంగా జీవించినప్పుడు నిన్ను అందరినీ చూస్తున్నటువంటి దేవుడు ఉన్నారనే సత్యాన్ని ఈ యొక్క మరి ఆరాధనలో గ్రహించవలసినటువంటి వారు అంటున్నాం. నిజంగా చూసినట్లయితే రహస్యంగా ప్రార్థన చేశారు, కానీ దేవుడు ఎవరు చూశారండి? ఎవరో చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తున్నాడు. చూశారు కనుకనే దావీదు మనంలో చూడ దేవుడికి ఇష్టం కాక ఎవరిని పంపించాడు? నాటను పంపించినప్పుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు దానిని ఏమాత్రం కూడా తెచ్చపరచుకోలేదు. అంతేకాకుండా దానిని ఏమాత్రం కూడా తిరిగి వచ్చిపోలేదు. కానీ తన పాపాన్ని ఎప్పుడైతే వచ్చాడో దేవుడి సన్నిధిలో తన యొక్క దేవుడంతగా నీరు కాచి తన పాపాన్ని పోగొట్టుకునే పరిస్థితి మనం చూస్తా ఉంటాం. అందుకనే ఏమంటాడంటే మరి 50వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, మరో వచనం చూద్దాం. 10వ వచనం చూడమ్మా. దేవా నా యందు శ్రద్ధ కలుగుచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను విడిచిపెట్టకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద ఎందుకంటే పాపం చేసిన చేయలేదని చెప్పట్లేదు, కానీ నాలో శుద్ధం లేదు కనుక నాలో శుద్ధం కలిగించి
స్థిరమైన మనసు. ఎదుగా నా మనసు స్థిరమైనది కాదు, స్థిరమైనది కాదు కనుకనే నేను తిరిగి బయటంటే మరి పాపానికి దూరయ్యాను. కాబట్టి నాలో స్థిరమైన మనసు దూరంగా పుట్టించు. అంతేకాకుండా మంచి మాట ఏంటంటే ఏమంటున్నాడంటే నీ పరిశుద్ధాత్మనండి తీసివేయకు. ఎందుకంటే నన్ను రక్షించుకోవడం కాకుండా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాం కనుక నేను పాపం చేసినందువల్ల అభివృద్ధిగా జీవించినందువల్ల నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. నీ సన్నిధిలో నాకు స్థిరమైన మనసు కలుగు చేయడమే కాకుండా తిరిగి ఇప్పుడు ఏమంటాడంటే నీ రక్షణ ఒకప్పుడు పోగొట్టుకున్నాను. ఎందుకంటే మరి నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, కానీ నేను చేసిన పాపాన్ని బట్టి నాలో నాకు రక్షణ ఏమాత్రం కూడా నీవు తీసివేయలేదు. దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు కాచి పలుగు దేవుడుగా పశ్చాత్తాపడి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. కనుక దేవుడు దావీదుని క్షమించాడు. చేయాలి. ఇప్పుడు చూడండి, యోనా పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడండి. యోనా పాపం చేశాడు, కానీ అతను పశ్చాత్తాపం పడలేదు కదా. తిరిగి కన్నీరు కాచి అయ్యో నేను మాత్రం తెలుసుకున్నాను, నేను తిరిగి మరి బయటకి చేయాలని నిజంగా దేవుని సందర్భంలో కన్నీరు కాచి పాపం ఒప్పుకోవాల్సిన వాడు తిరిగి పాపం సరిగ్గా తిరిగి గురి పెట్టుకొని చనిపోయాడు. అలాగే మనం దేవుని కూడా ఆలోచన చేసినట్లయితే దేవుడు కూడా ఎన్నిసార్లు పడవాలండి? 2 సార్లు తిరిగి మరి దేవుడు దేవుని సన్నిధిలో చేరి దేవుడు చెప్పాడు దేవుని గురించి మరి చెప్తారని చెప్పినప్పుడు ఆ మాట అక్కడ తలపేసుకుని దేవుని సన్నిధిలో చేరి కన్నీరు కాచి తన పాపాన్ని తన ఉండితున్నాను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను. మీ నామాలకు ఎన్నో అద్భుత కార్యాలు అర్చించారు, నాగాన్ని జరిగించుకున్నాం, నాగా ఎన్నో కార్యాలు చేశావు. కనుక నేను అర్థుడై నేను తొందరపడి నేను ఎరుగని చెప్పి తిరిగి దేవుడి సభలో చెప్పి పశ్చాత్తాపడి కన్నీరు కాచి తన పాపాన్ని ఒప్పుకున్నవాడు ఉన్నారు. అంటూ మంచి మాట ఏంటంటే అధికులను దాచిపెట్టువాడు ఒప్పుకోవాలి, అధికులను దాచిపెట్టువాడు వద్దగా దాన్ని విడిచిపెట్టువాడు కనికరం. నిజంగా దేవుడి కనికరం నీకు నాకు అందరికీ మనం ఒప్పుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నదండి. కనుక దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో చేరాం. ఏ రీతిగా ఉంటున్నామో ఆ ఏ రీతిగా ఉంటున్నామో మనగా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అవసరత మన మీద ఉన్నది. కనుక ఇక్కడ అట్టుగానే నాకు నేను కూర్చుంటున్నా, నేను లేచుతా, నాకు తలాంపు పుట్టను బట్టి నీవు గ్రహించేవాడుగా ఉన్నావని చెప్పి దేవుని సన్నిధిలో చేరి దానిలో దేవుని ఎంతగానో స్తుతించి దేవుని మరి మంచి వచ్చేవాడు మాకు ఏ రీతిగా ఉంటుంది. ఈ మధ్య ఆరాధన సమయంలో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో చేరుకుంటున్నాము. మనగా ప్రతి ఒక్కరు మనం పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి మామూలుగా మన జీవితాలు పెట్టుకోవాల్సిన అవసరత మన అందరి మీద ఉన్నది. ఎందుకంటే దేవుని దాంట్లో సమీపంలో ఉన్నది. ఎప్పుడు ఆయన రాకుండా ఎప్పుడు మనకు రాకపోవడం మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే తరుణం ఉండగానే దేవుని సన్నిధిలో చెందిన మనము మన జీవితాలు సరి చేసుకున్నాం. దిగులుగా దేవుడి వరకు యథార్థంగా చూడకుండా కొనసాగటానికి అవసరత మన మీద ఉన్నది. అంతేకాకుండా 51వ అధ్యాయంలోనే ఇంకా మంచి మాటలు దావీదు చెప్తూ ఉంటాడు. చూడండి వెలిగిన మనసే దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళంటే చూసారా, బలు అర్పించడం కాదు. చూడండి వారి సౌలు బలి అర్పించడానికి మరి కొన్ని వాటిని బలిసిన వాటిని తీసుకుని వచ్చి బలి అర్పించడానికి ఇచ్చానని చెప్పాడు. కానీ సమయంలో చెప్పాడు,
బలు అర్పించడం కంటే దేవుని మాట వింట శ్రేష్టమని చెప్పి సమూయేలు సౌలుతో చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవా విరిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు, నీ కటాక్షము చొప్పున నీ సియోనుకు మేలు చేయము అని చెప్తాడు. కనుక నిజంగా విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి కనుక దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో మన పాపాన్ని అంతటిని కూడా పశ్చాత్తాప హృదయంతో కేవలం పెదవులతోటి దేవుని సన్నిధిలోకి వచ్చి అతడు ప్రార్థించట్లేదు, కానీ విరిగిన మనస్సుతో ఎప్పుడైతే నాతానంటే ప్రవక్త వచ్చి తన పాపాన్ని గురించి హెచ్చరించాడో, మరి హెచ్చరించినప్పుడు ఏమాత్రం కూడా వెనకంజ వేయకోకుండా దేవుని సన్నిధిలో చేరి ఎంతగానో కన్నీరు కార్చి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సమ్మతి గల మనసు నాలో కలుగు చేయమని చెప్పి నిజంగా ఈ యొక్క 51వ కీర్తన అంతా కూడా మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం చదివినట్లయితే నిజంగా మరి తన పాపాన్ని అంతా ఒప్పుకోవడం కాకుండా తనలో ఎటువంటి స్వభావాలు కలిగి ఉన్నాడు, ఏ స్వభావం కలిగి ఉన్నాడు, ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాడు, అంతేకాకుండా తన మనసు ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి తన జీవితాన్ని తన ప్రభుత్వంలో కుమ్మరించుకొని ప్రార్థన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో చేరి ఆయనగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన అవిధేయతలను ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించి మళ్ళా తిరిగి తన రాజ్య పరిపాలన విషయంలో ఏ మాటలు కూడా మరి వెనకంజ వేయకోకుండా, అంతేకాకుండా ఏ మాటలు ఏ అవిధేయంగా జీవించుకుంటా ఉంటా దేవుడు లేఖం చూస్తే మరి దేవుడి సకల విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా దావీదు పాపం చెందలేదంటే సత్యాన్ని కూడా మా సమూహ గ్రంథంలో ఆ మాటను మేము చూస్తూ ఉంటాం. కనుక నిజంగా దావీదు దేవుడు విషయంలో పాపం చేసినటువంటి వారుగా ఉన్నారు, కానీ తన మిగిలిన జీవితం అంతా కూడా అన్నీ కూడా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించి దేవుని భయభక్తులు నడుచుకుని దేవుడు ధ్యానకరంగా జీవించినటువంటి వారుగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో చేరి మనం ఏ రీతిగా ఉంటున్నామో మనగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనం అందరి మీద ఉందని సత్యాన్ని ఈ ఆరాధన సమయంలో మనం అందరం కూడా ఒకరికొకరు ప్రతి హృదయాన్ని మరి ఎందుకంటే మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తారంటే మనం హృదయాన్ని చూస్తూ ఉంటారు. మనం ఏ విధంగా ఉంటున్నాం, మన మనసు ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా పరిశీలన చేసినటువంటి దేవుడు కనుక మనందరినీ చూసినటువంటి దేవుడు కనుక ఈ దేవుని యొక్క ఆరాధన సమయంలో మనం ఏ మనసులో దేవుని సన్నిధికి వస్తున్నామో, ఏ మనసులో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామో, ఏ మనసుతో మనం దేవుని మాటలు వింటున్నామో, ఏ మనసుతో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకుని దేవుడి కొరకు నమ్మకంగా యథార్థంగా మన యొక్క జీవితాలు కట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ సత్యాన్ని మనం గ్రహిద్దాం, దేవుడి కొరకు నమ్మకంగా సాగుతాం. దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా అందుకనే, ఎందుకంటే ఇక్కడ అందుకనే దేవుడు హెచ్చరిక చేసేది ఏంటంటే 139వ కీర్తనలో మరి మంచి మాట ఏంటంటే చూడండి, 139వ కీర్తన అధికారమ్మా 7వ వచ్చింది పాస్టర్ గారు వచ్చారు. నీ ఆత్మ ఎక్కడుంది నేను ఎక్కడికి పోతును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోను. నిజంగా దావీదు దేవుని సన్నిధిలో చేరి నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట నీవు ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నన్ను పరిశీలన చేస్తున్నావు. కనుక నీ సన్నిధిలో నేను యథార్థంగా జీవించి ఏదో భయభక్తులు కలిగి ముందు కొనసాగే నాకు ఇచ్చి నేను జీవించి దేవుడు సంతోషపరిచే జీవితాన్ని నాకు ఇచ్చి నడిపించడానికి దేవుని సన్నిధిలో దాన్ని ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసి మొదలుపెట్టి దేవుని ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపరచుకున్నాం. దేవుడు అడుగుతున్న మన అందరికి ఇచ్చి నడిపించిన గాక. దైవజనులు మన మధ్యకి వచ్చారు.